నమస్తే. దిస్ ఈస్ గౌరవ. వెల్కమ్ టు రెడ్ టీవీ. మనం చూస్తూ ఉన్నాము. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మావోయిస్టులని పూర్తి స్థాయిలోని కూకటి వేళ్ళతో పెకిలించాలి. మావోయిస్ట్ అనే పదం గాని ఇవి ఎక్కడా గూడా ఇంక వినిపించగూడదు. ప్రతి మావోయిస్ట్ గూడా ఆయుధాల్ని సబ్మిట్ చేసేసి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అనేది వారి నినాదము ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్ కగార్‌ని పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఎక్కడెక్కడ వీరి స్థావరాలున్నాయి, ఎక్కడెక్కడ వీరు పెద్ద ఎత్తున ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో గాని, అటవీ ప్రాంతాల్లో గాని ఉన్న వాటన్నింటిని కూడా జల్లెడ పట్టి పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంతమంది లొంగిపోయారు. మరికొంతమంది పైన ఆహ్, వ వాళ్ళని అంతం చేయడం కూడా జరిగింది. మరి దీనిలోనే మనము మావోయిస్ట్‌ల అతిపెద్ద నాయకుడు అని చెప్పుకునే గిరిజన వ్యక్తి హిడ్మాకి సంబంధించి ఆయన ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఒక పెద్ద స్థాయి నాయకుడిగా ఆయన ఎదగడం జరిగింది. మరి సెంట్రల్ కమిటీలోని ఒక మెంబర్‌గా అటువంటి హిడ్మాని కూడా ఆపరేషన్ కగార్ పేరుతోనే అంతమొందించడం జరిగింది. మరి ఆ తరువాత హిడ్మాకున్న పవర్ మొత్తం ఆయన తాలూకా బెటాలియన్ అంటే ఆయనకున్న కింద సభ్యులు మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో గూడాను హిడ్మా తర్వాత ఒక పవర్ అనేది తగ్గిపోయింది. మరి ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా గూడా లొంగిపోవడము లేదా కొంతమందిని కాల్చి అంతం జేయడము, లొంగని వాళ్ళని వాళ్ళ మీద అటాక్ జేయడము, వాళ్ళని పట్టుకోవడం ఇలా అన్ని జరిగినాయి. అనేక అటవీ ప్రాంతాల్లోన జల్లెడ బట్టి వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఖగార్ పేరుతోనే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. మరి ఈ నేపథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో తెలంగాణలో కూడా మావోయిస్టు అడుగుజాడలున్నాయి. మావోయిస్ట్ నేతలున్నారు ఇక్కడ గూడా అని జెప్పేసి. మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ నేపథ్యంలోని ఒక ప్యాకేజీని కూడాను మావోయిస్టులకి ప్రకటించడం జరిగింది. అంటే ఒకవేళ మీరు లొంగిపోతే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ కగార్ అనేదైతే మాత్రము మావోయిస్టుల మూలాల్ని కూడా ఉంచదు అని చెప్పేసి ఒక ధైర్యాన్నయితే పూర్తిగా తీసేసింది. కగార్ అనేది ఖచ్చితంగా అయితే లొంగిపోవాలి. ఆయుధాలను సబ్మిట్ చేసి లేదా ఖచ్చితంగా అంతమొందించడం అయితే ఖాయము అని చెప్పేసి అంటే ఎన్‌కౌంటర్ చేసేసేది ఉంటుంది అని చెప్పేసి. మరి ఇలాంటి తరుణంలోని ఎంత సత్తా ఉన్న మావోయిస్ట్ నాయకులైనప్పటికీ గూడాను ఒక పవర్ అనేది హిడ్మా మరణం తర్వాత తగ్గిపోయింది గాబట్టి ఒక్కొక్కరుగా గూడా లొంగిపోతూ వచ్చారనమాట. సో, ఇప్పుడు తీసుకుంటే మాత్రము బర్సాదేవ గత కొద్ది రోజులుగా అందరూ లొంగిపోయిన అంటే చాలా మంది ఒక్కొక్కరుగా లొంగిపోతూ వస్తున్నారు. అతిపెద్ద సంఖ్యలో లొంగిపోయింది మాత్రం ఇప్పుడే ఇది ఫైనల్ అనేది అర్థమవుతూ ఉంది. అయితే కొద్ది రోజులు మనం 2, 3 రోజుల క్రితం చూసుకుంటే ఈ బర్సాదేవ్ గూడా లొంగిపోతారు, లొంగిపోయారు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారనే వార్తలైతే వినిపించినియి. బట్ అట్లాంటిదేమీ లేదు. ఇప్పుడు మాత్రము తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఒక తాజా వార్త అయితే వెల్లడైంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్యాకేజ్‌ని ప్రభుత్వము ప్రకటించిందో లొంగిపోయిన నేపథ్యంలోని సొసైటీలో మీరు కలిసిపోతే జనజీవన స్రవంతిలో వారికి ఇల్లు లేని వారికి ఇంటి గురించి లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక రివార్డులను గురించి ఇట్లాంటివన్నీ గూడాను ఇస్తాము. అలాగే ఎవరు ఏ వృత్తికి సూటబుల్ అవుతారో ఆ పొజిషన్స్‌కి సంబంధించి గూడా వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటివన్నీ గూడా ఒక ప్యాకేజ్‌నైతే ప్రకటించడం జరిగింది. మరి ఈ తరుణంలోనే అనేక మంది వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ కానియండి, వెపన్స్ గానియండి, ఇట్లాంటివన్నీ గూడాను ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉండేది ఈ రైఫిల్స్, ఈ వెపన్స్ అనేవే ఉంటాయి గాబట్టి, సో వాటిని సబ్మిట్ జేసేస్తే వాటి ఆధారంగా వాళ్ళకి ఎలాంటి ప్రొఫెషనల్ క్వాలిటీస్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాము అనేది ప్రకటించినప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక నిర్ణయానికైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఒక 5గురు, 6గురు సీనియర్ ముఖ్య నేతలు ఉన్నారు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా మనం చర్చించుకుంటూ వస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. సో వారిలోనే ముఖ్యంగా బర్సాదేవ గూడా ఉన్నారు. ఈ బర్సాదేవ హిడ్మాకి సంబంధించి ఆయన తరువాత ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ఆ పవర్ అతనికి ఎంత ఉండేదో ఆ టైప్ నాయకుడు ఈయన గూడా అని జెప్పేసి ఏదైతే అనుకున్నారో మరి అటువంటి వ్యక్తి గూడా ఇప్పుడు కలిసిపోతే ఇంకా ఇంచుమించుగా పూర్తిగా సమూలంగా అది అంతమైపోయినట్టే అని జెప్పేసైతే మాత్రము మనకి వార్తలొచ్చినియి. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం బర్సాదేవ అలాగే తన ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారో అందరూ గూడా ఇక్కడ లొంగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. డీజీపీ నుంచి అయితే మనకి వార్త వెల్లడైంది. మరి ఎలా లొంగిపోయారు? ఎంతమంది లొంగిపోయారు? అనేక మంది అని చెప్తూ ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు అని చెప్తూ ఉన్నారు. సో మనకి వీళ్ళకి ఏమేం ప్రకటించారు? ఎట్లా లొంగిపోయారు? వాళ్ళిచ్చిన వెపన్స్ ఏంటంటే ఏమేమి గన్స్ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వాళ్ళు సబ్మిట్ చేశారు అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ హిడ్మా అత్యంత నమ్మకస్తుడైన బర్సేదేవ తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేత కంకనాల రాజారెడ్డి సహా మొత్తం 20 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్ తర్వాత జరిగిన అతిపెద్ద ఆయుధ లొంగుబాటు ఇదేనని డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతోనే తాము లొంగిపోయామని మావోయిస్టులు తెలిపినట్లుగా తెలుస్తోంది. లొంగిపోయిన వారందరికీ కలిపి ప్రభుత్వం తరఫున 1.80 కోట్ల రూపాయల రివార్డు మొత్తాన్ని అందించనున్నట్లు డీజీపీ తెలిపారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందించినట్లు తెలుస్తోంది. మిగిలిన 17 మంది తెలంగాణ మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక లొంగిపోయిన వారిలో బర్సేదేవ, ఆయన భార్య, అలాగే రాజిరెడ్డి, అడ్లూరి ఈశ్వరి ఉన్నారు. వీరి వద్ద నుండి అమెరికా తయారీ కోల్డ్ గన్, ఇజ్రాయెల్ టవర్ వెపన్, 8 AK-47లు, 8 SLRలు, 4 బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, హెలికాప్టర్ను కూల్చే 19 రౌండ్ల మందుకుండు సామగ్రి, 48 మౌంటెడ్ LMG వెపన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అలాగే వీరి నుంచి 20 లక్షల రూపాయల నగదును కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. హిడ్మా సొంత గ్రామానికి చెందిన బర్సేదేవాపై NIA గతంలో 75 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది. ఒకప్పుడు 400 మందికి పైగా ఉన్న PLGA బెటాలియన్ బలం ఇప్పుడు కేవలం 66 మందికి పడిపోయిందని, మావోయిస్టు పార్టీ పూర్తిగా క్షీణించిందని డీజీపీ తెలిపారు. ఇక రాజారెడ్డి లొంగుబాటుతో ఇక తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే మావోయిస్టు రాష్ట్ర కమిటీలో మిగిలినట్లుగా తెలుస్తోంది. రైట్, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మావోయిస్టులని పూర్తి స్థాయిలోని కూకటి వేళ్లతో పెకిలించాలి, మావోయిస్ట్ అనే పదం కానీ ఇవి ఎక్కడా కూడా ఇంకా వినిపించకూడదు, ప్రతి మావోయిస్ట్ కూడా ఆయుధాలని సబ్మిట్ చేసేసి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అన్నది వారి నినాదము ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్ కగార్ ని పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఎక్కడెక్కడ వీరి స్థావరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీరు పెద్ద ఎత్తున ఉన్నారు, గిరిజన ప్రాంతాల్లో గాని అటవీ ప్రాంతాల్లో గాని ఉన్న వాటన్నింటినీ కూడా జల్లెడ పట్టి పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంతమంది లొంగిపోయారు, మరికొంతమంది పైన వాళ్ళని అంతం చేయడం కూడా జరిగింది. మరి దీనిలోనే మనము మావోయిస్టుల అతిపెద్ద నాయకుడు అని చెప్పుకునే గిరిజన ఆ వ్యక్తి హిడ్మాకి సంబంధించి ఆయన ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఒక పెద్ద స్థాయి నాయకుడిగా ఆయన ఎదగడం జరిగింది. మరి సెంట్రల్ కమిటీలోని ఒక మెంబర్ గా అటువంటి హిడ్మాని కూడా ఆపరేషన్ కగార్ పేరుతోనే అంతమొందించడం జరిగింది. మరి ఆ తరువాత హిడ్మాకున్న పవర్ మొత్తం ఆయన తాలూకా బెటాలియన్ అంటే ఆయనకున్న కింద సభ్యులు మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడాను హిడ్మా తర్వాత ఒక పవర్ అనేది తగ్గిపోయింది. మరి ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా కూడా లొంగిపోవడము లేదా కొంతమందిని కాల్చి అంతం చేయడము, లొంగని వాళ్ళ మీద అటాక్ చేయడము, వాళ్ళని పట్టుకోవడం ఇలా అన్ని జరిగినాయి. అనేక అటవీ ప్రాంతాల్లో ఉన్న జల్లెడ బట్టి వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఖగార్ పేరుతోనే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. మరి ఈ నేపథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో తెలంగాణలో కూడా మావోయిస్టు అడుగుజాడలు ఉన్నాయి, మావోయిస్ట్ నేతలు ఉన్నారు ఇక్కడ కూడా అని చెప్పేసి. మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ నేపథ్యంలోని ఒక ప్యాకేజీని కూడాను మావోయిస్టులకి ప్రకటించడం జరిగింది. అంటే ఒకవేళ మీరు లొంగిపోతే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ కగార్ అనేది అయితే మాత్రము మావోయిస్టుల మూలాల్ని కూడా ఉంచదు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని అయితే పూర్తిగా తీసేసింది. ఖగార్ అనేది ఖచ్చితంగా అయితే లొంగిపోవాలి, ఆయుధాలను సబ్మిట్ చేసి లేదా ఖచ్చితంగా అంతమొందించడం అయితే ఖాయము అని చెప్పేసి, అంటే ఎన్కౌంటర్ చేసేసేది ఉంటుంది అని చెప్పేసి. మరి ఇలాంటి తరుణంలోని ఎంత సత్తా ఉన్న మావోయిస్ట్ నాయకులు అయినప్పటికీ కూడాను ఒక పవర్ అనేది హిడ్మా మరణం తర్వాత తగ్గిపోయింది కాబట్టి ఒక్కొక్కరుగా కూడా లొంగిపోతూ వచ్చారనమాట. సో ఇప్పుడు తీసుకుంటే మాత్రము బర్సాదేవ గత కొద్ది రోజులుగా అందరూ లొంగిపోయిన అంటే చాలా మంది ఒక్కొక్కరుగా లొంగిపోతూ వస్తున్నారు. అతిపెద్ద సంఖ్యలో లొంగిపోయింది మాత్రం ఇప్పుడే ఇది ఫైనల్ అనేది అర్థమవుతూ ఉంది. అయితే కొద్ది రోజులు మనం 2-3 రోజుల క్రితం చూసుకుంటే ఈ బర్సాదేవ్ కూడా లొంగిపోయారు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారనే వార్తలు అయితే వినిపించినాయి. బట్ అట్లాంటిదేమీ లేదు. ఇప్పుడు మాత్రము తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఒక తాజా వార్త అయితే వెల్లడైంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్యాకేజ్ ని ప్రభుత్వము ప్రకటించిందో లొంగిపోయిన నేపథ్యంలోని సొసైటీలో మీరు కలిసిపోతే జనజీవన స్రవంతిలో వారికి ఇల్లు లేని వారికి ఇంటి గురించి లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన
ఒక రివార్డుల గురించి ఇట్లాంటివన్నీ గూడాను ఇస్తాము. అలాగే ఎవరు ఏ వృత్తికి సూటబుల్ అవుతారో ఆ పొజిషన్స్‌కి సంబంధించి గూడా వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటివన్నీ గూడా ఒక ప్యాకేజ్‌నైతే ప్రకటించడం జరిగింది. మరి ఈ తరుణంలోనే అనేక మంది వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ కానియండి, వెపన్స్ గానియండి, ఇట్లాంటివన్నీ గూడాను ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గరుండేది ఈ రైఫిల్స్, ఈ వెపన్స్ అనేవే ఉంటాయి గాబట్టి, సో వాటిని సబ్మిట్ జేసేస్తే వాటి ఆధారంగా వాళ్ళకి ఎలాంటి ప్రొఫెషనల్ క్వాలిటీస్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకివ్వగలుగుతాము అనేది ప్రకటించినప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక నిర్ణయానికైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఒక 5గురు, 6గురు సీనియర్ ముఖ్య నేతలు ఉన్నారు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా మనం చర్చించుకుంటూ వస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. సో వారిలోనే ముఖ్యంగా బర్సాదేవ గూడా ఉన్నారు. ఈ బర్సాదేవ హిడ్మాకి సంబంధించి ఆయన తరువాత ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ఆ పవర్ అతనికి ఎంత ఉండేదో ఆ టైప్ నాయకుడు ఈయన గూడా అని జెప్పేసి ఏదైతే అనుకున్నారో మరి అటువంటి వ్యక్తి గూడా ఇప్పుడు కలిసిపోతే ఇంకా ఇంచుమించుగా పూర్తిగా సమూలంగా అది అంతమైపోయినట్టే అని జెప్పేసైతే మాత్రము మనకి వార్తలొచ్చినియి. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం బర్సాదేవ అలాగే తన ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారో అందరూ గూడా ఇక్కడ లొంగిపోయిన పరిస్థితయితే కనిపించింది. డీజీపీ నుంచయితే మనకి వార్త వెల్లడయింది. మరి ఎలా లొంగిపోయారు? ఎంతమంది లొంగిపోయారు? అనేక మందని చెప్తూ ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు అని చెప్తూ ఉన్నారు. సో, మనకి వీళ్ళకి ఏమేం ప్రకటించారు? ఎట్లా లొంగిపోయారు? వాళ్ళిచ్చిన వెపన్స్ ఏంటంటే ఏమేమి గన్స్ వాళ్ళ దగ్గరున్నవన్నీ వాళ్ళు సబ్మిట్ జేశారు అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం.